మనకు మన జీవితంలో గురువు ఎంత ముఖ్యమనేది ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ధ్యానమూలం గురోర్మూర్తి, పూజమూలం గురోపదం, మంత్రమూలం గురోర్వాక్యం, మోక్షమూలం గురోకృపా. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అండి, మనకు ధ్యానానికి మనం ధ్యానం చేయాలన్నా కూడా దానికి మూలం గురువు ఉండాలి. పూజకు మూలం, మనం పూజ చేసేటప్పుడు కూడా పూజకు మూలం ఎవరయ్యా అంటే గురువు చెప్పినటువంటి ఆ యొక్క పదం ఏదైతే ఉన్నదో అది పూజకు మూలం. మంత్రము, మనం ఏదైనా మంత్రము చెప్పాలన్నా, మంత్రము మనం ఉపయోగించాలన్నా ఆ మంత్రానికి మూలము గురువు యొక్క వాక్యం అన్నమాట. ఆయన చెప్పేటువంటి వాక్యం వల్లే మంత్రము కూడా ఫలిస్తూ ఉంటుంది. మనకు మోక్షము కావాలన్నా కూడా ఫస్ట్ గురువు యొక్క కృప ఖచ్చితంగా ఉండాలి. ఇవన్నీ లేకపోయినా కూడా ఇవన్నీ వృధా అన్నమాట. మనకి గురువు అంత అవసరము. కాబట్టి అందరూ కూడా గురువుని పూజిద్దాం, గురువుని గౌరవిద్దాం. హరే కృష్ణ.